హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అగ్నిసాక్షి ఒక ప్రేమ కథ పార్ట్ 53. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? చైతన్య షాక్లో ఉండిపోయాడు. అసలు ఏం వింటున్నాడో కాసేపు అర్థం కాదు. ఫోకస్ మొత్తం ఆ వాయిస్ పైనే ఉంది. ఒక్కసారి తన గెస్ట్ కరెక్ట్ అని తెలిసిన తర్వాత మళ్ళీ రికార్డింగ్ని రివైండ్ చేసి విన్నాడు. ఎస్ 100% ఇది తన గొంతే. కానీ ఇలా ఎందుకు చేయాలనిపించింది? ఎంత నమ్మాను ఆ మనిషిని. నమ్మకం ఉన్న చోట మోసం ఉంటుందంటే ఏమో అనుకున్నా. ఇవాళ నాకు ప్రాక్టికల్గా తెలిసింది అనుకున్నాడు. కొద్దిసేపు మొదటి నుంచి జరిగిన సంఘటనలను గుర్తుకు చేసుకున్నాడు చైతన్య. ఆ తర్వాత ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా పైకి లేచి, గేమ్ మీరు స్టార్ట్ చేశారు, ఫినిషింగ్ టచ్ నేను ఇస్తాను అనుకున్నాడు. తర్వాత ప్రకాష్కి ఆ వ్యక్తి పేరు టైప్ చేసి త్వరలోనే వచ్చి కలుస్తానని మెసేజ్ చేశాడు. అంకుల్ అనేది కరెక్టే, ఆవేశం పనికిరాదు, ఆలోచనతో ముందుకు వెళ్ళాలి అనుకుంటూ వేద దగ్గరికి బయలుదేరాడు చైతన్య. బయటికి వెళ్తున్న చైతుని వెనక నుంచి భయ్యా అంటూ పిలిచాడు శశి వచ్చి. చెప్పురా అన్నాడు చైతు. వదిన దగ్గరికేనా అని నవ్వుతూ అడిగాడు శశి. హా అవును, ఆల్రెడీ మూడు దొబ్బింది అయినా ఓపికగా చెప్పాడు. భయ్యా ప్లీజ్ నేను వస్తాను, చాలా రోజులయ్యింది వదినని చూసి అని ఎక్సైటింగ్గా అడిగాడు శశి. ఓకే వచ్చి బయట వెయిట్ చేస్తా అంటూ వెళ్ళిపోయాడు చైతన్య. శశి ఉత్సాహాన్ని ఆపలేక. భూషణ్ హోమ్ మినిస్టర్ని కలుస్తాడు. ప్రాబ్లం పూర్తిగా మొదటి నుంచి ఏం జరిగింది చెప్పి తనకి హెల్ప్ చెయ్యమని అడుగుతాడు. పొలిటికల్గానే కాకుండా భూషణ్కి ఫ్యామిలీ రిలేషన్ కూడా ఉంది. హోమ్ మినిస్టర్ అతనికి దూరపు బంధువు కూడా. మినిస్టర్ అంతా విన్న తర్వాత చూస్తూ ఇంత రిస్క్ ఎందుకు చేశావు భూషణ్, అది కూడా ఎలక్షన్ టైంలో అని అడిగాడు. ఏం చేయమంటారు, బుద్ధి గడ్డి తినింది. కొడుకు మీద ప్రేమతో ఏదో చేయబోయాను, అది ఏదో జరిగి ఇప్పుడు నా కొంపకు అంటుకునేలా ఉంది. దయచేసి మీరే సహాయం చేయండి ఆ చైతన్య వర్మని కన్విన్స్ చేసి అన్నాడు భూషణ్. ఏంటి నేనా? ఆ చైతన్య వర్మ పైకి సాఫ్ట్గానే ఉంటాడు, కానీ తన వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి మంచి వాళ్ళని నిలబెట్టి కొంటాడు. పైగా ఆ అమ్మాయి తన లవర్ అని చెప్తున్నావు, అదీ కాక ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయిందని కూడా అంటున్నావు. ఇప్పుడు తన దగ్గరికి వెళ్తే టైం బాంబుకి టైం ఫిక్స్ చేసుకొని మన మెడలో వేసుకున్నట్లుగా ఉంటుంది పరిస్థితి. జరిగిందేదో జరిగింది. పోలీసుల దగ్గర అంతా ఒప్పుకొని నీతో చేయించింది ఎవరో చెప్పేయ్, అపూర్వర్గా మారిపో సలహా ఇచ్చాడు హోమ్ మినిస్టర్. అయ్యా అంత మాట అనకండి మినిస్టర్ గారు, అన్ని ఆశలు మీ మీద పెట్టుకొని వచ్చాను. అదీ కాక ఆ అమ్మాయి చనిపోయింది అనడం అబద్ధం. కిడ్నాప్ చేసిన నేనే ఆ అమ్మాయిని క్షేమంగా ఉండేలా చూసుకున్నాను. ఇంకా ఎవరు ఎందుకు చంపుతారండి? ఆ అవసరం ఎవరికి ఉంది? ఒక్కసారి ఆలోచించండి అన్నాడు భూషణ్. అంటే నాకు అర్థం కావడం లేదు, నువ్వు ఏం చెప్తున్నావో అన్నాడు మినిస్టర్. చూడండి, ఈ కిడ్నాప్ చెయ్యమన్న మనిషికి నాకు తప్ప ఆ అమ్మాయికి ఎవరు శత్రువులు లేరు. ఇందులో మా స్వార్థం ఉంది కాబట్టి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశాం. ఇప్పుడు ముత్తుని ఆ అమ్మాయిని కలిపి కిడ్నాప్ చేశారు. అది డిపార్ట్మెంట్ వాళ్ళైతే కాదు. ఒకవేళ డిపార్ట్మెంట్ వాళ్ళు అయ్యుంటే ఇదివరకే మీడియాలో గుప్పుమనేది గోల జరిగి నేను కూడా అరెస్ట్ అయ్యేవాణ్ణి కదా. నా శత్రువుల్లో లేక చైతన్య శత్రువులో అయ్యుంటే ఈ పాటికి ఇద్దరివి శవాలు ఎప్పుడో బయటికి వచ్చేవి. అలా జరగలేదు. పోనీ డబ్బు కోసము అనుకుంటే ఇదివరకే మాలో ఎవరికో ఒకరికో
బ్లాక్మెయిలింగ్ స్టార్ట్ చేస్తూ కాల్స్ వచ్చేవి. ఈ 3 జరగలేదు అంటే ఎవరో కావాలని మా నోటి నుంచే రాబట్టాలి నిజాన్ని అనుకొని ఇలా చేసినట్లు కనిపిస్తుంది అన్నాడు భూషణ్ అన్ని వివరంగా చెప్పి. అంటే సీక్రెట్ ఆపరేషన్ అన్నమాట అన్నాడు మినిస్టర్. కరెక్ట్‌గా చెప్పారండి. ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకొని నాకు సహాయం చెయ్యండి మళ్ళీ వేడుకున్నాడు. సరే సరే నేను ఆలోచించి ఈవినింగ్ చెప్తాను. అయినా ఇందులో నేనేమైనా చెయ్యడానికి ఏమీ లేదు. అంతా ఆ చైతన్య వర్మ చేతిలోనే ఉంది. అతన్ని మనం బుజ్జగించి బతిమాలుకోవాలి. కాంప్రమైజ్ అవ్వాలి. వేరే ఆప్షన్ లేదు. అతనికి కానీ కోపం వచ్చిందంటే మనము భస్మమే. నువ్వు క్లారిటీగా ఉండు అని చెప్పాడు మినిస్టర్. ఏదో ఒకటి చెయ్యండి. తప్పుతుందా? ఎలాగైనా నా రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవాలి. అది కూడా మీ చేతుల్లోనే ఉంది అంటూ కదిలాడు భూషణ్ అక్కడ్నించి. కరెక్ట్‌గా 40 మినిట్స్‌కి రీచ్ అయ్యాడు వేద దగ్గరికి చైతన్య. శశిని పైకి రమ్మని చెప్పి శశికి కాల్ రావడంతో తను పైకి వెళ్ళిపోయాడు. శశి కాల్‌లో బిజీగా ఉన్నాడు. చైతన్య పైకి వెళ్ళేసరికి సోఫాలో కూర్చొని ఫోన్ చూసుకుంటుంది. చైతన్య వచ్చింది చూసుకోలేదు వేద. తనని కాసేపు చూస్తూ ఉండిపోతాడు. ముందు కంటే కొంచెం హెల్తీగా కనిపిస్తుంది. కళ్ళ కింద వలయాలు తగ్గి కొంచెం కలర్ వచ్చి ముద్దుగా బొద్దుగా తయారయింది. అప్పటి వరకు మైండ్‌కు, మనసుకు పట్టిన ఆలోచనలన్నీ వేదను చూడగానే ఒక్కసారిగా ఎగిరిపోయాయి. అలాగే ఉండిపోయాడు చైతన్య వేదని చూస్తూ. తను ఫోన్‌లో చూసి ఏదో నవ్వుకుంటుంది. వెనక నుంచి వచ్చి ఆమెని హగ్ చేసుకొని మెడ వంపులో ముద్దు పెడతాడు చైతన్య. తను నవ్వుతూ వచ్చేశారా? నైట్ ఎప్పుడు వచ్చారు? రానన్నారు కదా అంటూ ముందుకు తిరిగి అతన్ని హగ్ చేసుకుంది. నా ఇష్టం. నా స్వీట్ హార్ట్‌ని ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు వస్తాను అంటూ ఆమె తల పైకెత్తి ఫోర్ హెడ్ పై కిస్ చేశాడు చైతన్య. హా! ఇది చీటింగ్. మీరు వస్తానంటే నేను ఎదురు చూస్తాను. రారు అనుకొని పడుకున్నాను నైటు అంటుంది. పర్లేదు. వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. టైంకి తిని పడుకో. నేను ఎప్పుడు వచ్చినా నీ దగ్గరే ఉంటాను కదా అంటూ హెడ్‌కి హెడ్ ఢీ కొట్టి చెప్తాడు చైతన్య. వెంటనే అవును దగ్గరికి వస్తే చికాకు పడతావు, ఏడుస్తావు. నైటేంటి బెడ్‌పై పడుకున్న దానివి బెడ్‌ని వదిలేసి నాపై వచ్చి పడుకున్నావు అల్లరిగా అడుగుతాడు చైతన్య. ఏమో గుర్తుకు లేదు. నిద్రలో వచ్చానేమో ఏటో చూస్తూ అంటుంది వేద వస్తున్న నవ్వుని ఆపుకుంటూ. సరే అయితే నేను కూడా నిద్రలో ఏదైనా చేస్తాను. తెల్లవారి నువ్వు అడిగితే నాకు గుర్తుకు లేదు. నిద్రలో చేశానేమో అంటాను అన్నాడు చైతన్య ఇన్నోసెంట్‌గా ఫేస్ పెట్టుకొని. ఛీ! మీకు సిగ్గు లేదు అంటూ 2 చేతులతో ముఖాన్ని దాచుకుంది వేద. వెంటనే చెయ్యి పట్టి దగ్గరికి లాక్కొని ఐ లవ్ యూ బంగారం అన్నాడు. తను అందంగా సిగ్గుపడుతూ ముద్దుగా కనిపించింది. అప్పటికి కింది నుంచి అరుపులు వినిపించాయి. అసలు కింద ఏం జరుగుతుందో చూద్దాం రండి. చైతన్య కారు చూడగానే సెక్యూరిటీ గేట్ ఓపెన్ చేస్తారు. చైతన్య కారు దిగగానే శశికి కాల్ వస్తుంది. తను కాల్ మాట్లాడుకుంటూ కారు దిగి అక్కడే నిలబడతాడు. చైతన్య లోపలికి రమ్మని చెప్పి వెళ్ళిపోతాడు. శశి ఏదో సీరియస్‌గా మాట్లాడుకుంటూ పక్కనే ఉన్న గార్డెన్‌లోకి వెళ్తాడు. అప్పుడే స్టోర్ రూమ్ నుంచి బయటికి వస్తున్న సరియు విండో నుంచి శశిని చూసి ఇతను ఎవరు అనుకుంటూ వెనకటి డోర్ నుంచి బయటికి వెళ్తుంది. అప్పుడు లంచ్ అవర్ కావడంతో సెక్యూరిటీ చీఫ్ పర్సన్ ఇంకా కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్ తినడానికి వెళ్తారు. కొంతమందే అక్కడక్కడ తిరుగుతూ ఉంటారు. వాళ్ళు శశిని చూడరు. చైతన్య కార్‌ని మాత్రమే చూస్తారు. శశి ఫోన్‌లో మాట్లాడుతూ అటు ఇటు చూస్తూ ఉంటాడు. కొత్త ప్లేస్ అవ్వడం వల్ల
అతని చూపులని తప్పుగా అర్థం చేసుకున్న సరియు, ఎవడో వీడు గోడ దూకి వచ్చాడు, సరిగ్గా లంచ్ టైంలో, సెక్యూరిటీ బిజీగా ఉంటారని తెలిసి చెప్తా వీడి పని అనుకుంటూ తన ప్యాకెట్ నుంచి వాకీ టాకీ తీసుకొని సెక్యూరిటీ అందర్నీ అలర్ట్ చేసి అతని దగ్గరికి వెళ్తుంది వెనకని. శశి ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగేసరికి సరిగ్గా సరియు కనిపిస్తుంది. జనరల్ గా అమ్మాయిలు అంటే పడి చచ్చిపోయే శశి సరేయుని చూడగానే ఫ్లాట్ అయిపోయాడు. అలాగే చూస్తూ ఉంటాడు. ఎవరు ఈ అమ్మాయి? థమ్సప్ బాటిల్ మూతల్లాంటి గుండ్రటి కళ్ళు, పెన్సిల్ లాంటి ముక్కు, చెర్రీ ఫ్రూట్స్ లాంటి పెదాలు, వైట్ కలర్లో చెబ్బి చెబ్బి చిక్స్ తో, కర్లీ హెయిర్స్ తో జూనియర్ నిత్య మీనన్ లాగా అనిపించింది అతనికి. చూస్తూ నవ్వుతూ ఉంటాడు పిచ్చివాడిలా. పడ్డాడు మరి. లేవాలంటే కష్టం కదా. వీడేంటి ఇలా చూస్తున్నాడు అనుకుంటూ సీరియస్ గా శశిని చూస్తున్నా సరేయు అటాక్ అని గట్టిగా అరుస్తుంది. వెనక నుంచి వచ్చి సెక్యూరిటీ రెండు వైపులా శశిని గట్టిగా పట్టుకుంటారు. అతని చేతిలోని ఫోన్ కూడా లాక్కుంటాడు ఒకడు. ఏయ్, ఎందుకు పట్టుకున్నారు? వదలండి. ఏయ్, చెప్పేది మీకే, వదలండి నన్ను. ఎవరు అనుకుంటున్నారు మీరు నన్ను? అని అరుస్తాడు సీరియస్ గా శశి. మాకెలా తెలుస్తుందిరా నువ్వెవరివో? నిన్ను పోలీసులకు పట్టిస్తే అప్పుడు తెలుస్తుంది అంటూ సరియు సెక్యూరిటీ చీఫ్ తో మాట్లాడుతూ ఉంటుంది వాకీ టాకీలో. అరే వదలండిరా బాబు, ఆ అమ్మాయి పొరబడుతుంది. నన్ను మీరు ఇలా పట్టుకున్నారని తెలిస్తే మా భయ్య అసలు ఊరుకోడు. తర్వాత మీరే ఫీల్ అవుతారు. నన్ను ఎవరనుకుంటున్నారు మీరు? వదలండి నన్ను అంటాడు. సెక్యూరిటీ వాళ్ళు కోపంగా చూస్తారు కానీ అతని మాటలకు జవాబు ఇవ్వరు. వాళ్ళ పట్టు వదలరు. మరోపక్క శశి చేతులు నొప్పుడుతున్నాయి వాళ్ళు పట్టిన పట్టుడుకు. రేయ్ వదలండి రా, ఎందుకు పట్టుకున్నారు? అసహనంగా అడుగుతాడు శశి. తను మాట్లాడడం పూర్తయ్యాక రేయ్, నిన్ను పట్టుకోక ముద్దు పెట్టుకుంటారా అంది సరేయు. నువ్వు పెట్టుకుంటానంటే పట్టుకున్నా పర్వాలేదు అంటాడు శశి చిలిపిగా. రేయ్, నాకు తిక్క రేగిందంటే పెళ్లికి పనికి రాకుండా పోతావురా దొంగ సచ్చినోడా అంటుంది సరేయు. ఏమే పొట్టిదానా, ఊరుకుంటున్నానని ఎక్కువ చేస్తున్నావు? నా ఫ్యూచర్ మీదనే కొడదామని చూస్తున్నావా? నిన్ను చేసుకున్నోడు ఎందుకు పనికి రాకుండా పోతాడే, ఇదే నా శాపం అంటాడు శశి కూడా తగ్గను అంటూ. ఆ మాటకు బాగా కోపం వస్తుంది సరయ్యకు. ఫ్యూచర్ దాకా ఎందుకురా, ఇప్పుడు చూడు నేనే నిన్ను కొడతాను అంటూ సెక్యూరిటీ చేతిలోని గన్ తీసుకొని వెనక వైపు నుంచి తిప్పి శశి కాళ్ళ మీద టపా టపామని కొట్టేస్తుంది. అమ్మ రాక్షసి, నన్నే కొడతావే, నీ పని చెప్తా భయ్యా భయ్యా అంటూ ఆర్తనాదం చేస్తాడు. అది లోపలి దాకా వినిపిస్తుంది. మరి అంటే నువ్వు కాక నీ బాయ్ కూడా వచ్చాడా? ఎక్కడ్రా వాడు? సెక్యూరిటీ మొత్తం చెక్ చేయండి అని అరుస్తుంది సరేయు. అంతలో సెక్యూరిటీ చీఫ్ వచ్చి శశిని రూమ్ లో కట్టేయమని చెప్పి పోలీస్ కి కాల్ చేస్తాడు. శశి భయ్యా భయ్యా అంటూ అరుస్తున్నా వినకుండా రూమ్ లోకి తీసుకెళ్లి కట్టారు. హడావిడి ఎక్కువ అవ్వడంతో పైన ఉన్న చైతన్యకి ఈ శబ్దం వినిపిస్తుంది. శశిని పట్టుకొని కట్టేశారు. అయినా భయ్యా భయ్యా అని అరుస్తూనే ఉంటాడు చెప్పేది వినకుండా. సెక్యూరిటీ కూడా అతనితో రూట్ గా ప్రవర్తిస్తారు. రేయ్, నోరు ముయ్యిరా, లేకపోతే మూతి మీద కొడతాను అని బెదిరిస్తుంది సరయు శశి ముందు నిలబడి. కింద హడావిడి శబ్దం వినిపించడంతో వేదని తీసుకెళ్లి రూమ్ లో లాక్ చేసి నువ్వు బయటకు, నేను ఇప్పుడే వస్తాను అంటూ చెప్పి పరిగెత్తుకుంటూ కిందికి వస్తాడు చైతన్య. పోవే పొట్టిదానా, నేల మీద జానడు లేవు, నన్ను కొడతావే? భయ్యా ఎక్కడున్నావు? ఈ రాక్షసితో నన్ను కాపాడు అంటూ ఉండగా చైతన్య రూమ్ లోకి వచ్చి ఏయ్ స్టాప్ స్టాప్, ఏం చేస్తున్నారు మీరు అంటూ శశి దగ్గరికి వచ్చి అతని కట్లు విప్పుతూ ఉంటాడు. అయోమయంగా సెక్యూరిటీని శశిని మార్చి మార్చి చూస్తుంది కన్ఫ్యూజ్ గా సరేయు. ఏంటి మీరంతా, అసలు వీడు ఎవరు అనుకుంటున్నారు? వీడు నా తమ్ముడు అంటూ శశిని పైకి లేపి తనపై చెయ్యి వేసి చెప్తాడు చైతన్య. భయ్యా, ఈ శీలరాకాశి నన్ను చంపేద్దామని ప్లాన్ చేసింది, ఎంత చెప్పినట్లేదు అంటూ శశి కంప్లైంట్ చేశాడు. సెక్యూరిటీ షాక్ అయిపోతారు, అలాగే సరియు కూడా.
సారీ సార్, ఇతను మీ బ్రదరా? అది మాకు తెలీదు అన్నాడు సెక్యూరిటీ చీఫ్ ఆఫీసర్. సారీ మిస్టర్ వర్మ అన్నాడు శశిని కూడా. ఇట్స్ ఓకే, మీ డ్యూటీ మీరు చేశారు, బట్ కారు దిగడం చూడలేదా? శశి డ్రెస్ సెట్ చేస్తూ అడిగాడు చైతన్య. నో సార్, వాళ్ళు లంచ్ బ్రేక్లో ఉన్నారు, చూడలేదు. ఈ మిస్టేక్ నాతో జరిగింది. మీరు రావడం నేను చూసి బయటికి రావడంతో మేబీ ఈ సార్ మిస్ అయినట్టున్నారు. నేను బయటికి వచ్చేసరికి సార్ గార్డెన్లో అటు ఇటు తిరుగుతూ చూస్తూ ఉన్నాడు. ఎందుకో డౌట్ వచ్చి నేను సెక్యూరిటీకి చెప్పాల్సి వచ్చింది. సారీ సార్, ఐఎమ్ రియల్లీ సారీ అంటుంది గిల్టీగా సరయు. ఓకే. ఓకే. ఇది టోటల్‌గా మిస్‌కమ్యూనికేషన్ వల్ల జరిగింది. నేను ముందే ఇన్ఫార్మ్ చేయాల్సింది. బట్ ఇట్స్ ఓకే. నేను కూడా మీకు స్ట్రిక్ట్ ఆర్డర్ ఇవ్వడం వల్లే మీరు ఫాలో అయ్యారు. ఇందులో మీ తప్పు కూడా ఏమీ లేదు. సో, లీవ్ దిస్ మ్యాటర్ అని చైతన్య శశిని తీసుకొని పక్క నుంచి బయటికి వెళ్తాడు. వెనకాల సరియు వెళ్తుంది. భయ్యా, నువ్వు కరెక్టే, కానీ ఈ అమ్మాయి నీకు చెప్పింది సారీ, నాకు చెప్పట్లేదు కంప్లైంట్ చేస్తాడు శశి. ఎవరికి చెప్తేనేం, తప్పు ఒప్పుకొని సారీ చెప్పింది కదా, వదిలేయ్ అంటాడు చైతన్య. ఏంటి వదిలేసేది, ఈ అమ్మాయి నన్ను కొట్టింది అన్నాడు శశి. షాక్ అయిపోయాడు చైతన్య. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. మైత్రి.